హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ కార్న్ఫ్లెక్స్ని యూస్ చేసి మిక్స్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం, చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా కొంచెం ఒక కప్, ఈ కప్తో శనగపిండి తీసుకొని బూందీ తీసుకొని వేసుకుంటే కొంచెం మిక్సర్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. అందుకు బూందీని ఇలా కలుపుకున్నాను. చిన్న పెసర సాల్ట్ వేసి వాటర్ వేసుకొని, సో బూందీ తీసుకున్నాక ఈ కార్న్ఫ్లెక్స్ యూస్ చేసి పలుకులు అన్నీ వేసుకొని మిక్స్ చేద్దాం. సో బూందీ తీసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బూందీ తీసుకుందాం. బూందీ తీసుకోవడానికి ఈ కన్నాల గరిటెలో కొంచెం కొంచెం వేసుకుంటూ బూందీ తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే బూందీ వస్తుంది. చూసారుగా, ఇలా బూందీ మొత్తం రెడీ చేసుకున్నాక ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ వేయించుకోవాలి. కార్న్ఫ్లెక్స్ ఈజీగా వేగిపోతాయి, చాలా ఫాస్ట్గా త్వరగా వేగిపోతాయి. కార్న్ఫ్లెక్స్ కూడా మొత్తం అన్నీ వేయించేసుకున్నాక అప్పుడు పలుకులు, జీడిపప్పు, కరివేపాకు వేయించుకొని సాల్ట్, కారం కలుపుకుంటే మిక్సర్ రెడీ. చూసారుగా, ఇగో ఇలా కార్న్ఫ్లెక్స్ మొత్తం వేయించేసుకున్నాం. ఇప్పుడు చనా పలుకులు వేయించుకుంటే మిక్సర్ అయిపోతుంది. చనా పలుకులు చూసారుగా, పలుకులు అయిపోయినాయి. ఇగో కరివేపాకు వేయించేస్తే మిక్సర్ అయిపోయినట్టే. చూసారుగా, మిక్సర్కి అన్నీ సాల్ట్, కారం మిక్స్ చేసుకుంటే మిక్సర్ అయిపోయింది. ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో క్విక్గా అయిపోతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పలుకులు, కార్న్ఫ్లెక్స్ అన్నీ ఉండడం వల్ల. చూసారు, ఈ కప్తో శనగపిండి, ఈ కప్తో కార్న్ఫ్లెక్స్ వేసుకుంటే ఈ డబ్బా మిక్స్డ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్, subscribe my channel. Thank you.